ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్కర భక్తులకు తిరుమలేసిని ప్రతిరూప దర్శనం. విజయవాడలో కనువిందుగా శ్రీవారి నమూనా ఆలయం. శివకేశవ స్వరూపం కృష్ణవేణి తరంగం. పుష్కర శోభతో నదీమ తల్లి పరవశం. చతుర్ముఖ బ్రహ్మ ప్రతిష్ఠిత పుణ్య ప్రదేశం నారాయణవనంలోని శ్రీ అవనాక్షమ్మ దేవాలయం. ప్రత్యేక కథనం. విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు జె సత్యనారాయణ, రాష్ట్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం కృష్ణమ్మ పుష్కరాల్లో శ్రీవారి దర్శన భాగ్యాన్ని భక్తులందరికీ కల్పించడం అభిలషణీయమన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ నమూనా దేవాలయానికి రావడం నేను చాలా సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకున్నానని చెప్పడానికి మీ అందరి ముందు నించున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ కృష్ణమ్మ నదీ గర్భం దగ్గరలో ఏర్పాటు చేసి సువిశాలమైన క్షేత్రంలో ఏర్పాటు చేసి క్షేత్రంలో చక్కగా నమూనా దేవాలయం, ఇది దేవాలయాన్నే మరిపించే విధంగా అలంకారం చేసి శాస్త్రోక్తంగా స్వామివారికి పూజలు అర్పిస్తూ వేద పండితుల యొక్క ఆశీర్వచనం కూడా మనందరికీ అందించగలుగుతున్నారు. ఇది మనందరి సౌభాగ్యం. ఇక కృష్ణ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏడుకొండల వాడి అనుగ్రహం మెండుగా ఉండాలనే సంకల్పంతో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. తిరుమల తరహాలో స్వామివారికి ప్రతినిత్యం జరిగే కైంకర్యాలను ప్రత్యక్షంగా చూసి తరించే సదవకాశాన్ని కల్పించిన టీటీడీకి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక శ్రీవారి నమూనా ఆలయంలో వైఖానస ఆగమోక్తంగా అర్చకులు స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చన తదితర పూజలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జీవన వాహిని కృష్ణవేణి పుష్కర శోభతో పరవళ్లు తొక్కుతోంది. సహ్యాద్రి కనుమల్లో పుట్టి హంసల దీవి వద్ద సముద్రుడి ఒడిలో ఒదిగిపోయే కృష్ణమ్మ అశేష భక్తకోటికి పుణ్య ఫలాన్ని అందజేస్తూ పుష్కర సంబరాలతో జలకళతో ఉట్టిపడుతోంది. ఈ నేపథ్యంలో చివరి ఘట్టానికి చేరుకున్న పుష్కరాలను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో కృష్ణా తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో 32,47,080 మంది పుష్కర స్నానాలు చేయడం విశేషం. మరోవైపు మొత్తం 10 రోజులకు గాను ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,57,80,446 మంది పుణ్యస్నానాలు చేసి కృష్ణమ్మ దీవెనలు అందుకున్నారు. విజయవాడ దుర్గా ఘాట్ భక్తుల పుష్కర స్నానాలతో కళకళలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణమ్మ చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర స్నానం చేసుకుని దీపాలు వెలిగించి దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లారు. ఇక విజయవాడలోని పద్మావతి, పున్నమి, కృష్ణవేణి ఘాట్లు కూడా పుష్కర శోభతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమ ప్రాంతంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రసిద్ధ దేవాలయాల నమూనా ఆలయ ప్రాంగణం భక్త ప్రవాహంతో పులకిస్తున్నాయి. పవిత్ర కృష్ణా తీరంలోని పుణ్యక్షేత్రాలతో పాటు ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఒకచోటే దర్శించుకునే సౌలభ్యం లభించడంతో భక్తులు మురిసిపోతున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీశైలం శ్రీ భ్రమరంబ మల్లికార్జున స్వామి, శ్రీకూర్మం శ్రీ కూర్మనాథ స్వామి, బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, రామతీర్థం శ్రీరామచంద్రమూర్తి, కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న పుష్కర భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నారు. మరోవైపు గుంటూరులోని అమరావతి గౌతమ బుద్ధ ఘాట్ కృష్ణమ్మ పుష్కరాలతో సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు శ్రీ అమరలింగేశ్వరుడి నామస్మరణ చేస్తూ కృష్ణలో మునిగి పుణ్యస్నానాలు చేశారు.
ఇక కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం మహాక్షేత్రం కృష్ణా పుష్కరాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. విశేషించి శ్రీశైలంలోని పాతాళగంగా లింగాల ఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇటు పుష్కర సంబరాలతో పాటు కృష్ణానదికి నిర్వహించే సాయం సంధ్యాహారతి భక్తులకు మధురానుభూతిని కలిగిస్తోంది. ఆది దంపతుల అనుగ్రహం సంపూర్ణంగా లభించే ఈ పుణ్యస్థలిలో స్మరిస్తేనే సకల పాపాలను పోగొట్టే పావన కృష్ణా తీరంలో భక్తకోటి పుష్కర స్నానాలను శ్రద్ధగా పూర్తి చేసుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునుల దర్శనం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. నదీమ తల్లికి ప్రత్యేక పూజలతో పుష్కర స్నానం పూర్తి చేసుకున్న భక్తులు ఒడ్డున పితృ కార్యక్రమాలు నిర్వహించి బీచుపల్లి ఆంజనేయుడికి ప్రణమిల్లి మొక్కులు తీర్చుకుంటున్నారు. గురు రాఘవేంద్ర స్వామి 345వ ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని రాఘవేంద్ర మఠాల్లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలతో భక్తజన సంద్రమైంది. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఉత్తరారాధన, వసంతోత్సవం, మహారథోత్సవ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామి మహారథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రాలయం గురు రాఘవేంద్రుడి నామస్మరణతో మార్మ్రోగింది. ఇక కర్నూలు నగరంలో శ్రీ ప్రహ్లాద వరదరాయల వారి ఊరేగింపు వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి రథంపై కొలువుదీర్చి నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులు భజనలు, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలను ఒంగోలు వాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహస్ర దీపార్చనలో భక్తులు పాల్గొని దీపారాధన చేశారు. ఆపై మూల బృందావనానికి విశేష అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. హైదరాబాద్లోని రామాంతపూర్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూల బృందావనానికి ప్రహ్లాద వరదరాయుడికి వివిధ రకాల ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి అర్చనలు నిర్వహించారు. ఆపై జరిగిన స్వామివారి రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. కడపలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని విశేషంగా అలంకరించి రథోత్సవాన్ని జరిపారు. భక్తులు ఉత్సాహంగా శ్రీ రాఘవేంద్ర స్వామి రథోత్సవంలో పాల్గొని ధన్యులయ్యారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 9 వరకు వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా అవనాక్షమ్మ ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. అవనాక్షమ్మ చిత్తూరు జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో నెలవై భక్తులను కటాక్షిస్తున్నారు. ఎంతో పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది అవనాక్షమ్మ దేవాలయం. చతుర్ముఖ బ్రహ్మ ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్యాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్యాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్యాయాక్షి అవనాక్షిగా, అవనాక్షమ్మగా పేరుగాంచింది. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మ వారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతీదేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతీదేవి శ్రీనివాసుణ్ణి పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పరిధిలోకి తీసుకుంది.
నాటి నుంచి ప్రతి ఏటా ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో 18 రోజులు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలు ఈ ఉత్సవాలను అవనాక్షమ్మ జాతర ఉత్సవాలుగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పురవీధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే చివరి రోజైన సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం నారాయణవనం, సముదాయం, కీలాగారం గ్రామాల్లో అమ్మవారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి ఎలవేల్పుగా ప్రసిద్ధి చెందిన అవనాక్షమ్మ జాతర ఉత్సవాలను భక్తులు దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణా నది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 గంటలకు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం చెరువు కట్టపై వెలిసిన శ్రీ విజయ గణపతి దేవాలయంలో సంకష్టహార హోమాలను వైభవంగా నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమాల్లో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని విఘ్నాధిపతి దీవెనలు అందుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా కోరుట్లలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా కనిపించింది. సంకష్టహార చతుర్థి పూజల్లో భాగంగా స్వామివారికి విశేష ఆరాధనలు, హోమాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక కడపలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని గణనాథునికి పంచామృత అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, పసుపు, చందనాదులతో అభిషేకం జరిపి ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో జరిగిన గణపతి హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ శారద చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో లలిత సహస్రనామ కోటి పారాయణోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి త్రికాల అర్చనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై అమ్మవారి సన్నిధిలో భక్తులు సామూహికంగా 1,000,000 సార్లు శ్రీ లలిత సహస్రనామ పారాయణం పఠించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ బోరబండలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ శంకుస్థాపనోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపి గోవిందనామస్మరణలు భజనలతో మంగళహారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా శంకుస్థాపనోత్సవం, భూమి పూజలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. హైదరాబాదులోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వివిధ ఆలయాల్లో స్వామివార్లకు నిర్వహించిన సేవలు జంటనగర వాసులకు ఆధ్యాత్మిక ఆనందాలను పంచాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్లోని లింగంపల్లి భర్కత్పురలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి 345వ ఆరాధనా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం రమణీయంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చి ఊరేగించారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి సన్నిధిలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారిని అర్చిస్తూ హోమం చేశారు. భాగ్యనగరం ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో గణపతి హోమం జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసిన అర్చకులు వేదోక్తంగా హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. సికింద్రాబాద్లో అమ్మలగన్న అమ్మగా అనుగ్రహిస్తున్న మేల్మరువత్తూరు శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవం జరిగింది. ఏటా శ్రావణ మాసంలో అమ్మవారికి గంజివార్పు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి గంజివార్పు ఉత్సవం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆదిపరాశక్తి అనుగ్రహాన్ని అందుకుని భక్తులు ఆనంద పారవశ్యులయ్యారు. ఇక హైదరాబాద్ బేగంపేటలోని పుష్పగిరి మఠంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారిని అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువు జరిపారు. లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని మనసరా దర్శించి భక్తులు ధన్యులయ్యారు. సింహపురి గ్రామదేవతగా భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న ఇరుకలల శ్రీ పరమేశ్వరి దేవికి పుష్పయాగం జరిగింది. నెల్లూరులోని స్వర్ణాల చెరువు గట్టుపై నెలవైన అమ్మవారికి కన్నుల పండుగగా పుష్పయాగం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేక వేదికపై ఆసీనులైన అమ్మవారిని మల్లె, సంపంగి, మరువం, బంతి, చేమంతి, గులాబీ తదితర వర్ణమయ పుష్పాలతో అర్చించారు. పుష్పాభిషేకంలో చల్లని తల్లిని దర్శించుకుని భక్తులు నీరాజనాలు అర్పించారు. ఇక అంతకు ముందు చల్లని తల్లికి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపారు. పాలు, పెరుగు, పంచదార, చందనం, పసుపు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అమ్మవారికి జరిపిన స్నపన తిరుమంజనాన్ని భక్తులు ముగ్ధులై వీక్షించారు. వరంగల్ జిల్లా హనుమకొండ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. అందంగా అలంకరించిన ఉభయ దేవేళ్ల సమేత శ్రీనివాసుని ఉత్సవాలను వేదికపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణం, తలంబ్రాల క్రతువులను జరిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలోని శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఆరాధనోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహనాలపై పొరవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల పుష్పాలు, వివిధ రకాల అలంకరణలతో తీర్చిదిద్దిన హనుమంత వాహనంపై వెంకయ్య స్వామిని వేంచేపు చేసి ఊరేగించారు. నమో నారాయణ, ఆది నారాయణ నామస్మరణలు చేస్తూ భక్తులు హనుమంత వాహన సేవలో పాల్గొన్నారు. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో శ్రీచక్ర పూజ జరిగింది. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీచక్ర అధిష్టాన దేవతను ఆరాధిస్తూ లోక కళ్యాణం కోసం జరిపిన పూజల్లో జంటనగర వాసులు పాల్గొన్నారు. అలాగే భాగ్యనగరం, గోల్నాక దుర్గానగర్లోని దుర్గామైసమ్మ ఆలయ వార్షికోత్సవం వేడుకగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా చండీ హోమం జరిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో నవగ్రహ సహిత చండీ హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. శ్రావణ శోభతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయి. అమ్మలగన్న అమ్మకు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు, వ్రతాలు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో జరిగిన శ్రావణ మాస పూజలను వీక్షిద్దాం. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన జరిగింది. భక్తులు రాజరాజేశ్వరి అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చన జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాక సహస్రనామాలను పారాయణం చేస్తూ సువాసినులు అమ్మవారిని అర్చించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నగరోత్సవం జరిగింది. చల్లని తల్లుల ఆశీస్సులు అందుకుని భక్తులు తరించారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ నాగలక్ష్మి అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలకు డప్పుల సవ్వడులు తోడవడంతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఇక ఊరేగింపులో బాణాసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిరుమిట్లు గొలిపే తారాజువ్వల మధ్య అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తరించారు. ఇక ఒంగోలులోని రంగారాయుడు చెరువు గట్టుపై కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ పశుపతీశ్వర స్వామివారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. మహిళలు పూజా ద్రవ్యాలతో వ్రత వేదిక వద్ద అమ్మవారి ముందు బారులు తీరారు. అర్చకుల సూచనలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య సహస్రనామ పారాయణం చేస్తూ కుంకుమతో అమ్మవారిని అర్చించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీవారికి కళాకారులు నృత్యార్చన చేశారు. నాద నీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం విజయవాడకు చెందిన వేదాంతం రాధేశ్యాం బృందం ప్రదర్శించిన భామా కలాపం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 36,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 17 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.